JN2H R22 బీటెక్ సిఎస్సిలో అన్ని గ్రూపులకు కూడా 2-1లో ఒక సబ్జెక్ట్ ఉంది. అది ఏంటంటే కంప్యూటర్ ఓరియంటెడ్ స్టాటిస్టికల్ మెథడ్స్. ప్యూర్గా ఇది ప్రాబ్లమెటిక్ అండి. ఓకేనా, COSM అంటారు దీన్ని. అయితే ఈ సబ్జెక్టు చాలామంది ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటారు. ఇది మధ్యాహ్నం కూడా ఒక అబ్బాయి కామెంట్ రూపంలో ఇన్స్టాగ్రామ్లో చెప్పడం జరిగింది. అయితే ఈ సబ్జెక్ట్ మాత్రం ఉంచుకోవద్దండి. ఇందులో కీవర్డ్స్ ఏముండవు. క్వశ్చన్ వాళ్ళ ప్రకారం మొత్తం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తానంటే వాటి మీద ప్రాబ్లమ్స్ రుద్దుకోండి గట్టిగా. ముందుగా అయితే ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి. ఇక దీంతో సిఎస్సి వాళ్ళకి ఈ 2-1 కూడా అయిపోయినట్టే. ఇక ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని JNT యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళ్తే ఏంట్రా బాబు అంటే ఫస్ట్ యూనిట్ చూసుకుంటే ప్రాబబిలిటీలో వచ్చేసరికి ప్రాబ్లం ఇస్తాడు ఖచ్చితంగా. అది వచ్చేసరికి ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ మీద అడగొచ్చు, లేకపోతే కండిషనల్ ప్రాబబిలిటీ మీద అడగొచ్చు, లేకపోతే బేస్ రూల్ మీద కూడా అడిగేదానికి ఛాన్స్ ఉందండి. వాటి మీద ప్రాబ్లమ్స్ చూసుకోండి. అయితే షార్ట్ క్వశ్చన్స్ పరంగా చూస్తే శాంపుల్ స్పేసు, ఈవెంట్స్ అంటే ఏంటి, కౌంటింగ్ శాంపుల్ పాయింట్స్ అంటే ఏంటి, ప్రాబబిలిటీ డెఫినేషన్ ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. మొత్తం ప్రాబ్లమ్సే మీరు చేసుకోవాల్సింది. ఇంటర్ బేసిక్స్ కాకుండా రాదు ఇది. ఇక తర్వాత అందుట్లో ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ బాగా ఈజీగా ఉంటుందండి ఇది మాత్రం. ఓకేనా, ఫస్ట్ యూనిట్ బాగా ఈజీయే. అయితే ఇందులో ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ మీద, ఆ ర్యాండమ్ వేరియబుల్ మీద అంటే డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ మీద, వీటి మీద టేబుల్ ఆఫ్ ఫామ్ ఇచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసారా, వాటి మీద ఖచ్చితంగా ఇస్తాడు. యూనిట్ 1 ఈజీగా ఉంటుంది. ఇక యూనిట్ 2 చూసుకుంటే ఎక్స్పెక్టేషన్ అండ్ డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్లో ఇందులో వేరియన్స్ అండ్ కోవేరియన్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ మీద ఇస్తాడు. మీన్స్ అండ్ వేరియన్స్ ఆఫ్ లీనియర్ కాంబినేషన్స్ మీద ఇస్తాడనమాట. చెబిసిస్ థియరమ్ ఇస్తే స్టేట్మెంట్ షార్ట్ క్వశ్చన్ కింద ఇస్తాడు, లేకపోతే ఎస్ఐ క్వశ్చన్ కింద ఇస్తాడు. ఇక అందులో డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్లో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ మీద కానీ, బైనామల్ డిస్ట్రిబ్యూషన్ మీద కానీ టేబుల్ ఆర్ ఫామ్ ఇచ్చి ప్రాబ్లం ఇస్తాడు, కంపల్సరీగా ఇస్తాడండి. ఇక యూనిట్ 3 చూసుకుంటే కంటిన్యూస్ అండ్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్. ఇందులో ఇక వచ్చేసరికి ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మీద ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది, బైనామల్ డిస్ట్రిబ్యూషన్ మీద కూడా ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. షార్ట్ క్వశ్చన్స్ ఏమో నార్మల్ డిస్ట్రిబ్యూషన్, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ మీద అడుగుతాడండి. ఇక ఫండమెంటల్ శాంపుల్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాంట్లో అది వచ్చేసరికి మీకు శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్స్ అండ్ ద సెంట్రల్ లిమిట్ థియరమ్ మీద ఇస్తాడండి. ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ కానీ టీ డిస్ట్రిబ్యూషన్ మీద కానీ ఇస్తాడండి ఇస్తే. ఓకేనా, ఇక యూనిట్ 4 చూసుకుంటే శాంపుల్ ఎస్టిమేషన్ అండ్ టెస్ట్ ఆఫ్ హైపోథసిస్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే ఇది కూడా వచ్చేసరికి నాకు తెలిసి ప్రాబ్లమేటికే ఎక్కువ ఇస్తాడండి. ఇందుట్లో ఎస్టిమేటింగ్ ఆఫ్ ప్రపోర్షన్ ఇస్తాడండి, ఎస్టిమేటింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 మీన్స్ మీద ఇస్తాడండి. ఇక 2 శాంపిల్స్లో వచ్చేసరికి ఎస్టిమేటింగ్ ద రేషియో ఆఫ్ 2 వేరియన్సెస్ మీద ఇస్తాడు. ఇక స్టాటిస్టికల్ హైపోథసిస్లో వచ్చేసరికి మీకు టెస్ట్ కన్సర్నింగ్ ఏ సింగిల్ మీన్ మీద ఇస్తాడండి. ఇక 2 శాంపిల్స్లో వచ్చేసరికి టెస్ట్ ఆన్ 2 మీన్స్ మీద కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఓకేనా, వేరియన్సెస్ కానీ వాటి మీద. ఇక లాస్ట్ యూనిట్ 5 స్టాటిస్టిక్ ప్రాసెస్ అండ్ మార్కో చైన్స్లో వచ్చేసరికి మార్కో ప్రాసెస్ మీద, ట్రాన్సిషన్ ప్రాబిలిటీ మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. ఇక ఎన్ స్టెప్ ట్రాన్సిషన్ ప్రాబిలిటీస్ మీద మ్యాక్సిమం ఇస్తాడు, లేకపోతే లేదు. మార్కో చైన్ మీద, మార్కో అనాలిసిస్ మీద ఖచ్చితంగా ప్రాబ్లం ఇస్తాడు. ఓవరాల్గా ఈజీ యూనిట్స్ ఏది ఉన్నాయి అందుట్లో అంటే యూనిట్ 1 ప్రిపేర్ అవ్వండి, ఇక యూనిట్ 2 ప్రిపేర్ అవ్వండి, ఇక తర్వాత యూనిట్ 5 ప్రిపేర్ అవ్వండి, ఇక యూనిట్ 4, యూనిట్ 3 మీ ఓపిక అండి. ఓకేనా.